పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందదాయకంగా గలుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి చక్కటి వాతావరణంలో ముందుకెడుతూ ఆధ్యాత్మిక చింతన చేస్తూ అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయం చూసుకునేటప్పటికీ ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా సామాన్య ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీ తోబుట్టువులతో కలిసి ప్రయాణాల కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు. అలాగే వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడం కొరకు వారి కొరకు ఖర్చులు పెట్టడం, ప్రయాణాలలో వారితో కలిపి ప్రయాణం చేయడానికి మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి ఈ రోజున అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ మిథున రాశి వాళ్ళకి ఎదురు చూసిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యులకి నూతన అవకాశాలు ఏర్పడడం, దానివల్ల మీకు మానసిక ఆనందం కలగడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఆర్థికంగా ఎదురు చూస్తున్న విషయాలు మీకు అనుకూలంగా ముందుకు రావడమే కాకుండా అనేక పాజిటివ్ విషయాలను మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటికి సంబంధించిన విషయాలకి సంబంధించిన వర్తమానాలు అందుకుంటారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో వీళ్ళు ఎక్కువ ధ్యాస పెట్టడం, దాని పరంగా ఎక్కువ కృషి చేయడం, ఆకస్మికంగా నూతన నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిలో గౌరవం, శ్రమ, బాధ్యతలు పెరగడం, అలాగే మీ మాట విలువ పెరగడం, కుటుంబ వాతావరణం కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, శ్రమతో కూడిన బాధ్యతలతో కూడిన వృత్తి విషయంలో గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయంలో ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. తండ్రితో సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రులు ఇద్దరిని కలిపి సంప్రదించి మీరు ఏదైనా భూమికి సంబంధించిన విషయాలు, ఏదైనా కొనుగోలు నిమిత్తం చేసే కార్యక్రమాలు కానీ ఎదురు చూస్తున్న విషయాల్లో మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందని మీరు భావిస్తున్నారో ఆ విషయాల మీద ఎక్కువ దృష్టి సారించడం, దూర ప్రదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ముఖ్యంగా విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు చాలా వరకు ఉన్నత విద్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయం కనుక మనం తీసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ప్రయాణాలకి, అనుకోని ఖర్చులకి అవకాశం ఉన్నప్పటికీ దూర ప్రదేశాలకి ప్రయాణాలకి అవకాశం అనేది ఆకస్మికమైన ప్రయాణాలు, అనుకోని ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని చాలా చక్కగా మీరు అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే దూర ప్రదేశాల నుంచి బహుమానాలు అందుకోవడం, మిత్రుల్ని సంప్రదించడం, మిత్రుల్ని కలవడం, మీ మిత్రుల్లో స్త్రీ ఎవరన్నా కూడా మీకు ఒక ఆధిపత్యం కలిగిన వ్యక్తుల్ని కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకొని వారి నిర్ణయాలకు అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం కనుక మనం తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గౌరవం, ప్రతిష్ట విచిత్రంగా వాళ్ళు ఎదురు చూడని వైపుల నుంచి వాళ్ళకి చక్కటి సహకారం లభించడం, ముఖ్యంగా జీవిత భాగస్వామి దగ్గర నుంచి వాళ్ళకి మంచి మద్దతు లభించడం, భాగస్వామ్యంగా అనుకూలమైన వ్యక్తులు అనుకోకుండా వీళ్ళని కలిసి అంటే వ్యాపార భాగస్వాముల దగ్గర నుంచి కూడా వీళ్ళకి చక్కటి సపోర్ట్ లాంటిది ఏర్పడడం, వీళ్ళ యొక్క నిర్ణయ సామర్థ్యం పెరగడం, దాంతోపాటుగా సంఘంలో వీళ్ళకి పలుకుబడి పెరగడానికి ఆస్కారం, మైత్రి బంధాలు బలపడతాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో శత్రువుల మీద విజయం సాధిస్తారు. పరాక్రమం పెరుగుతుంది. విద్యార్థులు పోటీల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ముఖ్యంగా ఏదన్నా మీకు ఇప్పటిదాకా ఉండే రోగనిరోధక శక్తి సంబంధించిన విషయాల మీద దృష్టి సారించడమే కాకుండా ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగా, ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో విభేదాలు రాకుండా, ఘర్షణ లేకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళి ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ రుణములు ఏమన్నా ఉన్నా వాటిని చెల్లించేసుకోవడం వల్ల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి.
అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి ధనుస్సు రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, హృదయాందోళన అధికంగా ఉంటుంది, ఏ పని చేద్దాం వద్దా అని చెప్పి ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఆకస్మికమైన ఆదాయం అందినప్పటికీ కూడా సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ ఇష్టపడిన వ్యక్తుల కొరకు ఖర్చు పెట్టడం కోసం కానీ ఎక్కువ కేటాయిస్తారు. అలాగే ఉపాసన బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు కొరకు దృష్టి సారిస్తారు. ముఖ్యంగా నూతన వాహనాల మీద దృష్టి సారిస్తారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మకర రాశి వాళ్ళకి ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు కొరకు మాత్రమే కాకుండా గృహ వాతావరణం, స్థిరాస్తుల మీద పెట్టుబడి మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేయడం ఒకటి. అలాగే దాంతోపాటుగా కుటుంబ వాతావరణంలో కొంత ఇన్నర్ పీస్ అనేది కొంతవరకు తగ్గుతుంది. అయినప్పటికీ కూడా మీ చాకచక్యంతో సమస్యలు ఎలా ఉన్నా కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మీ తల్లి యొక్క ఆరోగ్యం మీద, తల్లి యొక్క ఆదాయాన్ని అభివృద్ధి చేయడం మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. అలాగే స్థిరాస్తుల కొనుగోలు కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు ఈ రోజున చాలా వరకు ఫలవంతంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ మీకు సామర్థ్యం పెరుగుతుంది, వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. ఇతరులు మీ మీద ఆధారపడి మీ సలహా సంప్రదింపులు తీసుకుంటారు. మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది. దగ్గర ప్రయాణాలు చేస్తారు. వృత్తిపరంగా నూతన అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. ఆ వచ్చిన అవకాశాల్లో దేన్ని తీసుకోవాలన్న విషయం మీద కొంత సమయాన్ని తీసుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క తోబుట్టువులతో సంప్రదించి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మీనరాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య విషయంలో వీలైన జాగ్రత్తలు తీసుకోవాలి. మాట పట్టింపులు, ఇతరులతో అభిప్రాయ భేదాలు, కుటుంబ సభ్యులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు చాలా చక్కగా వికసిస్తాయి. మీకు గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. కానీ ఆరోగ్య విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే కాకుండా మీ సంతానం యొక్క సహకారంతో కొత్త పెట్టుబడులు పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు.